జై శ్రీరామ్. నేను మీ కల్పనా ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు ఒక యథార్థ కథను తెలుసుకుందాం. చరిత్రలో అన్నీ లిఖించబడ్డాయా? లిఖించబడని కథలు కూడా ఏమన్నా ఉన్నాయా? అలా ఉంటే ఆ వీరులెవరు? ఆ వీరుల గురించి ఎందుకు చరిత్ర పుటాల్లో రాలేదు? ఆ రాణి వీరులలో ఒకరి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. శంభాజీ. ఎవరి శంభాజీ? ఎందుకు మొఘలులు ఇతన్ని చిత్రహింసలు పెట్టి చంపారు? తను చేసిన నేరం ఏంటి, పాపం ఏంటి? వివరాల్లోకి వెళ్దాం. శంభాజీ ఎవరో కాదు, స్వయాన ఛత్రపతి శివాజీ యొక్క ముద్దుల తనయుడు. చిన్నప్పటి నుంచే తండ్రితో ఉండి తండ్రి అడుగుజాడలు నడుస్తూ ధైర్య సాహసాలు నేర్చుకుంటూ అన్ని విద్యలు నేర్చుకుని చాలా స్వతహాగా ధైర్యవంతుడు, దేశభక్తి, హిందూ ధర్మం పైన మక్కువ గల వీరుడు. శివాజీ అనంతరం శంభాజీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. 9 సంవత్సరాలు మొఘలులకు చుక్కలు చూయించాడు. తను ఏకంగా 372 యుద్ధాలు చేశాడు. కానీ యుద్ధాలలో ఏ ఒక్క పరాజయం ఆయనకు చవి చూడలేదు. అలాంటి వీరుడు. కానీ దురదృష్టం అనేది ఏదో ఒక రోజు వచ్చేస్తుంది కదా. అలాగే శంభాజీ విషయంలో కూడా జరిగింది. తన అనుచరులతో కొద్దిపాటి సైన్యంతో అనుచరులను కలవడానికి ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళవలసి వస్తుంది. అదే అదనుగా చూసుకున్న తన వాళ్ళు అనుకున్న వాళ్ళే ఔరంగజేబుకు ఈ సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఔరంగజేబు హడావిడిగా భారీ బలగంతో శంభాజీని చుట్టుముట్టి బంధించి చెరసాలలో వేయడం జరుగుతుంది. వేయగానే ఔరంగజేబు శంభాజీ దగ్గరికి వస్తాడు. శంభాజీ, నేను నీకు ప్రాణభిక్ష పెడతాను, ఇక్కడి నుంచి వదిలేస్తాను, కాకపోతే నువ్వు నా 2 షరతులను ఒప్పుకోవాలి అని అంటాడు. ఆ షరతులు ఏంటంటే, మొదటిది, నువ్వు ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. రెండవది, ప్రజల శ్రేయస్సు కోసం దాచిన ధనాన్ని నా హస్తగతం చేయాలి. అది విన్న శంభాజీ చిరునవ్వు నవ్వుతూ, నా శరీరాన్ని 1000 ముక్కలుగా చెయ్యు, ఆ 1000 ముక్కల నుంచి 1000 శంభాజీలు పుట్టుకొస్తారు, వారు కూడా దేశం కోసమే ప్రాణాలు ఇస్తారు అని చెప్తాడు. అది విన్న ఔరంగజేబు కోపంతో ఊగిపోతాడు. ఎందుకంటే ఔరంగజేబు మనస్తత్వం ఎలాంటిదంటే, తనకు ఎవరైనా ఎదురు చెప్పినా తన మాట కాదన్నా తను భరించలేడు. స్వతహాగా ఔరంగజేబు నీచ మనస్తత్వం కలిగినవాడు. ఎందుకంటున్నానంటే, తన సింహాసనం కోసం తన సొంత తండ్రిని, సోదరులను చంపిన నీచుడు. అలాంటి క్రూరుడికి శంభాజీ ఇలా సమాధానం ఇవ్వడం నచ్చలేదు. వెంటనే భటులను ఆదేశిస్తాడు, ఈ రోజు నుంచి ఈయనకు కఠిన శిక్షలు విధించండి అని. వెంటనే భటులు ఇనుప సంకెళ్లతో కాళ్ళు చేతులు కట్టేసి శిక్షలు అమలు చేస్తుంటారు. ఆ శిక్షలలో కనీసం తాగడానికి మంచినీళ్ళు కానీ ఆహారం కానీ ఇయ్యరు. మరుసటి రోజు ఔరంగజేబు శంభాజీ దగ్గరికి వస్తారు చెరసాలకు. వచ్చి, శంభాజీ, నా షరతులను ఒప్పుకుంటున్నావా? శంభాజీ ససేమిరా అంటాడు. ఔరంగజేబుకు మళ్ళీ కోపం వస్తుంది. నో అనే మాట వినడం తనకి ఇష్టం ఉండదు. ఔరంగజేబుకు కోపం వస్తుంది. వచ్చేసి ఇంకా కఠినాతి కఠిన శిక్షలు వేయండి అని చెప్తాడు. అప్పుడు భటులు స్టార్టింగ్ గోళ్ళను ఉడబీకేస్తారు. గోళ్ళు మొత్తం ఉడబీకినప్పుడు రక్తం ధారాళంగా కారుతుంది. అయినా శంభాజీలో ఇంత కూడా చలనం ఉండదు. అదే చిరునవ్వుతో ఉంటాడు. ఔరంగజేబుకు అసలు తోచట్లేదు, ఏంటి ఈయన ఇంత ధైర్య సాహసాలు ఏంటి ఈయన దగ్గర అని. మళ్ళీ మరుసటి రోజు వచ్చి అడుగుతాడు. మళ్ళీ సేమ్ షరతులు, నా షరతులు ఒప్పుకుంటావా? సేమ్ చిరునవ్వు వస్తుంది శంభాజీ నుంచి. ఎందుకంటే ఔరంగజేబు ఎంత క్రూరుడో, తను నమ్మిన ఇస్లాం సిద్ధాంతం కోసం తను ఎంతగా క్రూరత్వానికి పాల్పడతాడో, ఎంత క్రూరత్వంగా ఉంటాడో, సేమ్ మన శంభాజీ కూడా తను నమ్మిన హిందూ ధర్మం కోసం, తన దేశం కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి వెనుకకు రాని మహావీరుడు. సో అతని నుంచి నో అనే ఆన్సరే వస్తుంది. ఔరంగజేబుకు అప్పుడు శిక్షలు సరిపోవు అనిపించింది. మళ్ళీ భటులకు ఆదేశిస్తాడు, కఠినంగా శిక్షలు ఉండాలి అని. అప్పుడు భటులు తనను శరీరాన్ని మొత్తం ఉలవడం జరుగుతుంది. శరీరాన్ని ఒలిచినప్పుడు ఆ రక్తం ధారాళంగా కారిపోతుంటుంది. అయినా శంభాజీలో ఇంత కూడా భయం అనేది ఉండదు. అలాగే చిరునవ్వుతో ఉంటాడు. అసలు అది చూసిన ఔరంగజేబుకు అసలు ఏం చేయాలో తోచదు.
సరే ఈరోజు కాకుండా ఏదో ఒక రోజు సంభాజీ వింటాడు, ఎందుకంటే నేను పెట్టే శిక్షలు అలాంటివి ఉన్నాయి, ఏదో రోజు మారుతాడని ఆలోచనతో అతను మారి నా షరతులు ఒప్పుకున్నానని చెప్పే రోజు కోసం తను ఏం చేస్తాడంటే చెరసాల పక్కనే ఒక గుడారాన్ని వేసుకొని అక్కడ ఉంటాడు. అంటే సంభాజీ హా అనే మాట వినాలన్న నీచమైన మనస్తత్వంతో మరుసటి రోజు వస్తాడు, మరుసటి రోజు అదే అడుగుతాడు, సంభాజీ నా షరతులకు ఏమంటాడు? మళ్ళీ సేమ్ సంభాజీ చిరునవ్వే ఉంటుంది. తను భరించలేక భటుడిని ఆదేశిస్తాడు, నువ్వు అతని కళ్ళను బీకే అని. ఆ భటుడు వస్తాడు, ఇనుప చుబ్బలు తీసుకొని వేడి చేస్తూ సంభాజీ దగ్గరికి రాగానే అసలు ఆశ్చర్యపోతాడు. సంభాజీకి గోళ్ళు బీకేశారు, చెవులు తీసేశారు, చర్మాన్ని ఒలిచారు. సజీవంగా ఉన్నప్పుడు చర్మాన్ని ఒలిచినప్పుడు అతని ఎర్రని శరీరం మొత్తం రక్తంతో ఉన్న శరీరాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. కండలు తిరిగిన శరీరం ఉంటుంది. అతను జాలితో అంటాడు, సంభాజీ మీద జాలితో అడుగుతాడు, సంభాజీ గారు మీరు షరతులను ఒప్పుకోండి, ఇప్పటికి ఒప్పుకొని ఎలాగో ఇక్కడి నుంచి బయటపడండి, తర్వాత మీరు చూసుకోండి అని చెప్తాడు. అప్పుడు సంభాజీ సేమ్ అలాగే చిరునవ్వు నవ్వుతూ నీకు అప్పగించిన పనిని చేసుకొని నువ్వు వెళ్ళు అంటాడు. గత్యంతరం లేని పరిస్థితిలో ఆ భటుడు సంభాజీ కళ్ళను పీకేయడం జరుగుతుంది. మరుసటి రోజు మళ్ళీ ఔరంగజేబు వస్తాడు, మళ్ళీ అడుగుతాడు, ఏంటి నా షరతులను ఒప్పుకుంటున్నావు, ఇస్లాం స్వీకరిస్తావా, ప్రజల ధనాన్ని ఇస్తావా? సేమ్ తను తన నోటి నుంచి ఒకటే ఒక మంత్ర ఉచ్చారణ వస్తుంది, జై భవానీ జై భవానీ జై భవానీ. ఇది విన్న ఔరంగజేబుకు తట్టుకోలేకపోతాడు. కోపంతో ఊగిపోయి ఇక ఏం చేయాలో అర్థం కాదు. చెవులు తీసేశాను, గోర్లు తీసేశాను, చర్మాన్ని ఒలిచాను, అయినా ఇతనిలో కళ్ళు తీసేశాను, అయినా ఇతనిలో మార్పు లేదు. సో ఏ నోటితో అయితే జై భవానీ అంటుండో ఆ నాలుకను కట్ చేద్దామని భటులకు ఆజ్ఞాపిస్తాడు. నాలుకను కట్ చేస్తారు. సేమ్ వెళ్ళిపోతాడు. మళ్ళీ రోజు వస్తాడు. ఇలా 39 రోజులు రోజువారీగా ఆయన చిత్రహింసలు పెంచుకుంటూ పోతారు. కానీ సంభాజీ మాత్రం ఇంత కూడా చలించాడు. అదే పట్టుదల, అదే దేశభక్తి, ఎనలేని మక్కువ, ప్రేమ. ఇక ఔరంగజేబుకు అర్థమైపోతుంది, ఈయన మారడు, మొత్తం శరీరం మొత్తం ముక్కలు చేసిన మారడని, ఎలాగో ఈయనను వదిలేది లేదని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిపిస్తాడు. నరికించి శరీరంలోని కొన్ని భాగాలను గద్దలకు, కాకులకు, గద్దలకు, కుక్కలకు ఆహారంగా వేస్తాడు. మిగతా భాగాలను మూటగట్టి భటులకు ఆజ్ఞాపిస్తాడు నదిలో పడేయమని. అప్పటికే ఈ వార్త మరాఠా ప్రజలకు తెలిసిపోతుంది. సంభాజీని బంధించింది, చిత్రహింసలు పెట్టింది, చివరకు చంపింది. వాళ్ళలో ఆగ్రహం కట్టలు తెంచుకొని వస్తుంది. అంతే, వాళ్ళు తిరగబడడం మొదలెట్టారు. అది ఎలా అంటే వాళ్ళ చేతికి అందిన రాళ్లతోటి, కర్రలతోటి మొఘలుల సైన్యాలపై తిరగబాటు స్టార్ట్ చేస్తారు. చేసి వాళ్ళని కొడుతూ ఈ నదిలో పారవేసిన మూటను వాళ్ళు దక్కించుకుంటారు. ఆ మూట నుంచి రక్తం ధారాళంగా కారుతుంది. ఆ నది మొత్తం రక్తసిక్తమై ఉంటుంది. ఆ మూటను తీసుకొచ్చి విప్పి చూసి మరాఠా ప్రజలందరూ కన్నీరు మున్నీరు అవుతారు. దహన సంస్కారాలు చేయాలి, కానీ ఎలా చేయాలి? అవయవాలన్నీ సరిగా లేవు, అలాంటి దేహాన్ని ఎలా దహన సంస్కారాలు చేయాలి అని. కానీ అప్పుడు మరాఠా ప్రజలందరూ ఒక చెప్పులు కుట్టి అతని దగ్గరికి వెళ్ళి ఎలాగో ఈ అవయవాలన్నింటినీ ఒక దగ్గర సమకూర్చు అని చెప్తాడు. ఆ చెప్పులు కుట్టి అతను ఆ మూటను విప్పి ఆ మాంసం ముద్దలను చూసి కన్నీరు మున్నీరు అవుతాడు. ప్రతి అవయంలో ఏదో ఒక తేజస్సు కనిపిస్తుంది ఆ మూటలో ఉన్న అవయవాలలో. అతను ఎలాగో కష్టపడి వాటన్నిటిని సమకూర్చి ఒక ఆకారాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ ఆకారాన్ని మరాఠా వీరులు దహన సంస్కారాలు చేస్తారు. ఇది మన సంభాజీ కథ. ఈ సంభాజీ కథ ఎంతమందికి తెలుసు? ఇది చరిత్ర పుటాలలో ఎందుకు లేదు? ఇలాంటి యథార్థ గాథలను, ఇలాంటి మన వీరుల, అమర వీరుల గాథలను మీ ముందుకు తీసుకురావడమే మన భారత్ వర్ష్ ముఖ్య ఉద్దేశం. జై శ్రీరామ్.